బిగ్ టీవీ వెలికి తీసిన 700 కోట్ల భూ కుంభకోణంపై వైఎస్ఆర్సీపీ అగ్రనేతలు ఉలిక్కిపడ్డారు. ఈ స్కామ్ విషయంలో తప్పు జరగలేదనో జరిగిందనో ఏ మాత్రం స్పష్టత ఇవ్వలేని స్థితికి వైసీపీ నేతలు చేరుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ స్కామ్ లో మాజీ సీఎం జగన్ కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కోవడంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు వైసీపీ నేతలు. మరోవైపు 700 కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణంపై ప్రభుత్వం విచారణ చేస్తోంది. అయితే ఈ విషయంలో చంద్రబాబుకు లేఖ రాసి 5 నెలలు అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. బిగ్ టీవీ వార్తా కథనాన్ని ప్రసారం చేయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆగమేఘాలపై లోతైన విచారణ చేపట్టింది. బిగ్ టీవీ వెలికి తీసిన 700 కోట్ల భూ కుంభకోణంపై వైఎస్ఆర్సీపీ అగ్రనేతలు ఉలిక్కిపడ్డారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ చేసిన 700 కోట్ల రూపాయల విలువైన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బిగ్ టీవీ వెలికి తీసిన ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతల్లో ఆందోళన అలజడి మొదలైన పరిస్థితి కనిపించింది. ఎక్కడైనా సరే ఒక ఆరోపణ కానీ ఒక విషయం కానీ వెలుగులోకి వస్తే జరిగిందా జరగలేదని చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఇప్పటి వరకు నిత్యం అది జరిగింది ఇది జరిగిందని చెప్పి మీడియా ముందుకు వచ్చే వైఎస్ఆర్సీపీ నేతలు దాదాపుగా 48 గంటలు గడుస్తున్న ఈ అంశానికి సంబంధించి జరిగిందని కానీ జరగలేదనే దానికి సంబంధించి ఖండించేందుకు కూడా వణికిపోతున్న పరిస్థితి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతల్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాదాపుగా ఎవరైతే ఆయన సతీమణి కానీ ఆయన సోదరుడు కానీ అలాగే మరికొంతమంది శ్రీకాంత్ రితు చౌదరి ఇట్లాంటి వ్యక్తులు బలవంతంగా ఎవరైతే సింగ్ ఉన్నాడో ఆ సింగ్ వద్ద నుంచి కూడా కోట్ల రూపాయల భూములని ఇళ్లని తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఆరోపణలకు సంబంధించి విచారణ చేయాలని చెప్పి సింగ్ లేఖ రాయడం జరిగింది. దాదాపుగా ఆగస్టు చివరిలో సింగ్ చంద్రబాబుకి లేఖ రాస్తే బిగ్ టీవీ కథనం ప్రసారం చేయడంతో అధికారులు ఆగమేఘాలపై కూడా విచారణకు ఆదేశించారు. నిన్న మొత్తం కూడా విజయవాడలో ఉన్న అనేక రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సంబంధించి అసలు విజయవాడలో 50 లక్షల రూపాయల పైగా 2019 నుంచి ఎటువంటి రిజిస్ట్రేషన్ జరిగినాయి ఏమిటి దానికి సంబంధించిన డేటా ఏంటని వివరాలు సేకరించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. కీలకమైన డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. రేపు నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి కీలకమైన సమాచారం సేకరించేందుకు అన్ని రిజిస్ట్రేషన్ ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు ఇటువంటి ప్రాంతాల్లో జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి డేటా తీసుకోవాలని చెప్పి భావిస్తున్నాయి. దానికి సంబంధించి రేపు ఎల్లుండిలో కూడా ప్రత్యేక టీము రంగంలో దిగి కూడా వివరాలు సేకరించబోతున్నాయి. మరొక వైపు బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనానికి సంబంధించి కూడా ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం అటు రెవెన్యూ శాఖ కార్యాలయం కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది. దీనిపై సమగ్రమైన వివరాలు నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరొక వైపు వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే పక్కా ఆధారాలతో సహా వెలుగులోకి రావటం, అలాగే ఎవరైతే నిన్నున్నారో రితు చౌదరి విషయంలో కానీ లేకపోతే శ్రీకాంత్ విషయంలో కానీ బిగ్ టీవీతో మాట్లాడిన సమయంలో ఆయన చెప్పిన అంశాలని పరిలోకి తీసుకుంటే ఖచ్చితంగా దీంట్లో వైఎస్ఆర్సీపీ నేతల పాత్ర ఉందనేది అనుమానం కలుగుతూ ఉంది. సో ఎవరైతే వారు మాట్లాడిన వివరాలు తీసుకుంటే ఖచ్చితంగా వైసీపీ నేతలు ఉన్నట్లే కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇక వైఎస్ఆర్సీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారో ఏం చేయబోతున్నారో ఉత్కంఠ కొనసాగుతోంది. మరొక వైపు ప్రభుత్వం, ముఖ్యమంత్రి అలాగే అధికారులు ఏ రకమైన విచారణ చేయబడబోతున్నారు, దీంట్లో ఎవరెవరు అరెస్ట్ చేయబోతున్నారు అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రసూన. Right, Shiva, thank you.